క్రీస్తునందు మీకందరికీ శుభం. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయ వీలు లేకుండా తీసేవాడు, ఎవడూ తీయలేకుండా వేసేవాడు అయిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పే సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినా నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకుండానే తాము యూదులమని అబద్ధమాడే సైతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించానని తెలుసుకునేటట్లు చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక భూనివాసులను శోధించటానికి లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. నేను త్వరలో వస్తున్నాను. ఎవడూ నీ కిరీటము అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. జయించేవానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికినీ వెలపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేము అనే దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును దానిమీద రాస్తాను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అన్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. ఫిలదెల్ఫియా సంఘ జీవితంలో ఇదే సత్యం రుజువైంది. సార్దిస్, లవొదికయ సంఘాల మధ్య ఫిలదెల్ఫియా ఉన్నది అంటే 2 ముళ్ల మధ్య గులాబీ పువ్వులాగా ఉన్నది అని అర్థం. సార్దిస్ సగం చచ్చి ఆ రెండో సగం చావడానికి సిద్ధంగా ఉంది. లవొదికయ సంఘమేమో ఎందుకు కొరగాని సంఘం. ఈ రెండిటి మధ్యలో ఫిలదెల్ఫియా ఎంతో మంచి సాక్ష్యమున్న సంఘం. ప్రధాన కాపరి ఫిలదెల్ఫియా మీద తప్పేది మోపలేదు. యేసు ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిన సంఘం ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. 7 సంఘాలలో ఇది సార్దిస్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19వ శతాబ్దం మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు ఉండే సంఘ చరిత్ర ఇది. నమ్మకమైన సంఘం. ఈ రోజున ప్రతి శాఖ నుండి దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రమాణానికి తమ జీవితాలను సరిదిద్దుకునే వారందరూ కలిసి ఫిలదెల్ఫియా అని చెప్పవచ్చు. ఇప్పుడిది టర్కీలో ఉన్న పట్టణం. కోగామిస్ నది ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. 5 కొండలపై నిర్మించబడిన పట్టణమిది. ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఫిలదెల్ఫియా గ్రీసు దేశానికి వలస కేంద్రం. దీనిని చిన్న ఏథెన్సు అనేవారు. మంచి సారవంతమైన భూమి. అట్టాలస్ అనే రాజుకు యూమెనెస్ అనే పెర్గెము రాజు సోదరుడు. వీరిద్దరి మధ్య ఎంతో గాఢమైన సహోదర ప్రేమ ఉండేది. దాన్ని బట్టి ఈ పట్టణానికి ఫిలదెల్ఫియా అనే పేరు వచ్చింది. స్మరణ సంఘం మీద ఏ నేరమూ ప్రభువు మోపలేదు. అలాగే ఫిలదెల్ఫియాలో కూడా ఏ తప్పిదమూ ప్రభువుకు కనబడలేదు. క్రైస్తవ సహోదర ప్రేమకు ఫిలదెల్ఫియా ప్రతీక. 13వ శతాబ్దం వరకు ఈ సంఘం ఉంది. కాని ఇప్పుడు ఆ పట్టణం ఉంది గాని సంఘం లేదు. ఫిలదెల్ఫియా వాక్యాన్ని ప్రేమించింది, బోధించింది. ప్రభువు సంఘదూతకు ఈ ఉత్తరం రాస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ అన్నాడు, నేను సత్యస్వరూపిని, పరిశుద్ధుడను. దావీదు తాళపు చెవి నా చేతిలో ఉంది. నేను తీసిన తలుపు ఎవరూ వేయలేరు, నేను వేసిన తలుపు ఎవరూ తీయలేరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం పేతురిచ్చిన సాక్ష్యం, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో దయ్యం కేకలు వేస్తూ సాక్ష్యమిచ్చింది. అన్నది, నీవెవరివో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. ఆయన మహిమలో ఉన్న క్రీస్తు, ఆయన మహాయాజకుడు,
ప్రధాన యాజకుడు అంటూ ప్రభువు తనను తాను ప్రకటన 11వ అధ్యాయంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను పరిశుద్ధుడను అంటూ ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు. ఆయన పుట్టుక పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం, ఆయన ఈ రోజున పరిశుద్ధ ప్రధాన యాజకుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, మరియతో దూత అన్నాడు, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఇది యేసును గురించిన ప్రవచనం. యేసు తన మరణ పునరుత్థానములలో కూడా పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం అంటోంది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చు అయినవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు తోమాతో అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. సత్యము అంటే పరిపూర్ణత, సంపూర్ణత. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి 35వ వచనం వరకు యేసు అన్నాడు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారమును మీకనుగ్రహిస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకానికి జీవమిచ్చేది దేవుడనుగ్రహించే ఆహారమై ఉన్నది. జీవాహారము నేనే. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. ప్రభువు ఇంకా ఇలా అన్నాడు, నా వద్ద దావీదు తాళపు చెవులున్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులు తనకు ఉన్నట్లు ప్రత్యక్షపరచబడింది. ఈ సమస్త విశ్వానికి తాను పరిపాలకుడు, ఆయనకు అధికారమున్నది అనడానికి దావీదు తాళపు చెవులు నాకున్నాయి అన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. 1000 ఏండ్ల పాలనలో ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పుడైతే ఆయన పరలోకమందు తన తండ్రి సింహాసనముపై కూర్చున్నాడు. శత్రువులందరూ ఆయనకు పాదాక్రాంతులయ్యే వరకు ఆయన తండ్రి పార్శ్వమందు కూర్చొని ఉంటాడు. ఆయన తలుపు తెరిచాడు అంటే ఎవ్వడూ మూయలేడు, మూశాడు అంటే ఎవ్వరూ తెరవలేరు. ఆయన మూయడానికి కాని తెరవడానికి కాని సమర్థుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు ఆయనకు పరలోకమందు భూమి మీద సర్వాధికారము ఇయ్యబడి ఉంది. యుగ సమాప్తి వరకు ఆయన సదాకాలము మనతో ఉన్నాడు. నీ క్రియలను నేనెరుగుదును, నీ ముందు తలుపు తెరిచి ఉంచాను, దీనిని ఎవ్వరూ ముయ్యలేరు. నీకున్న బలం కొంచెమే అయినా నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామమును ఎరుగను అనలేదు. దేవుడు తలుపులు తెరిచినప్పుడే ప్రవేశించాలి. తలుపులు దేవుడు మూశాడు అంటే ఎవడూ అందులో ప్రవేశించలేడు. ఫిలదెల్ఫియా సంఘం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉంది. ఈ రోజు వరకు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉన్న సంఘాలున్నాయి. ఏ శాఖ అయినా వాక్యాన్ని నమ్మకంగా బోధించే సంఘాలకు ఫిలదెల్ఫియా గొప్ప మాదిరి. ఫిలదెల్ఫియా సంఘాన్ని 7 విషయాలలో ప్రభువు ఎంతో మెచ్చుకున్నాడు. 1, నేను నీ క్రియలను ఎరుగుదును. ప్రభువు తన సంఘమందు ఫలవంతమైన క్రియలను చూడగోరుతున్నాడు. విశ్వాసి జీవితం సత్క్రియలతో నిండినదై క్రియాత్మకమైన విశ్వాసము గలిగి ప్రభువు దృష్టికి అందంగా కనపడుతుంది. మరచిపోకండి, రక్షణ క్రియల ద్వారా రాదు, కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది. రక్షించబడిన ప్రతి వ్యక్తి సత్కార్యాలు చేయబద్ధుడై ఉన్నాడు.
విశ్వాసము సత్క్రియలను ఉత్పత్తి చెయ్యకపోతే నీ విశ్వాసములో ఏదో లోపమున్నది అని అర్థం. యాకోబు భక్తుడు అందుకే సవాలు చేస్తూ ప్రశ్నించాడు, క్రియలు లేకుండా విశ్వాసాన్ని రుజువు చేసుకోగలవా? విశ్వాసం రక్షిస్తుంది గాని విశ్వాసం ఒంటరిగా ఉండదు. అది సత్క్రియలతో జత చేయబడి ఉంటుంది. ఇక రెండో ప్రశంస, నేను నీ ఎదట తలుపు తెరిచాను, దానిని ఎవరూ ముయ్యలేరు. ఆనందానికి ద్వారం తెరిచాను, సువార్త ప్రకటనకు ద్వారం తెరిచాను, వాక్కు ప్రత్యక్షానికి ద్వారం తెరిచాను. తలుపులు బార్లాగా తెరిచాడు ప్రభువు. అవకాశ ద్వారాలు దేవుడు తెరిచి ఉంచాడంటే ప్రభువు ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రశంసిస్తున్నాడని అర్థం. దేవుడు తెరిచిన తలుపులు, ప్రవేశ ద్వారాలు తెరువబడి ఉన్నాయి. సంఘమా, వెంటనే ప్రవేశించు. ఇక మూడో ప్రశంస, నీకున్న బలం కొంచెమే. మనం స్వశక్తితో ఎంత చేసినా అందులో అతిశయపడదగింది ఏదీ లేదు. అది ప్రభువు దృష్టిలో అతి స్వల్పం. మనం మన గొప్పతనాన్ని అంచనా వేసుకోవడం అవివేకం. మనం ఆయన జతపనివారము. పౌలేమన్నాడు? నన్ను నేను విమర్శించుకొనను. నా తప్పులేవో ఒప్పులేవో నిర్ణయించాల్సింది ప్రభువు. ఆయన సన్నిధిలో నిలిచే వరకు నా పని నాణ్యత నాకెలా తెలుస్తుంది? అయినా నా శక్తి సామర్థ్యాలు ఏపాటివి? నేనాయన జతపనివాణ్ణి అంటే అది ఆయన కృపే. నాలుగో ప్రశంస, నీవు నా వాక్యమును గైకొన్నావు. దేవుని వాక్యము దైవ ప్రేరితమని, అధికారపూర్వకమైందని ఆ సంఘం నమ్మింది. దేవుని వాక్యమంతా నమ్మదగింది. అందులో ఒక్క పొల్లైనా వృధా పోదు, నిరర్ధకం కాదు. సంఘం వాక్యం మీద పూర్తిగా ఆధారపడి ఉంది. ఐదో ప్రశంస, నా నామమును కాదనక ఒప్పుకున్నావు. ఫిలదెల్ఫియా సంఘం యేసు యొక్క దేవత్వాన్ని నమ్మింది. ఆయన పాపుల కొరకై ప్రాయశ్చిత్తార్థ బలి అయిన దేవుడు. యేసు నామం శక్తిభరితమైంది అని నమ్మింది ఫిలదెల్ఫియా. సువార్త ప్రకటించే సంఘమిది. సేవా సంఘం, సజీవ సంఘం, అది ఉజ్జీవ సంఘం. బైబిలును పూర్తిగా నమ్మిన సంఘం, వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించే సంఘం, అది బైబిలు సంఘమనవచ్చు. 13వ శతాబ్దం వరకు ఫిలదెల్ఫియా సంఘం ఉంది. తర్వాత శత్రువులు వచ్చి దానిని ధ్వంసం చేశారు, విశ్వాసులను హతమార్చారు. ఫిలదెల్ఫియా ఎందరో సువార్తికులను విదేశాలకు పంపింది. ప్రేషిత ఉద్యమానికి ఫిలదెల్ఫియా గొప్ప కేంద్రం. మన దేశానికి సువార్త వచ్చిందంటే ఫిలదెల్ఫియా యొక్క ఉద్యమ స్ఫూర్తి కారణమని చెప్పక తప్పదు. తాము యూదులు కాకపోయినా మేము యూదులమే అంటూ అబద్ధాలు చెప్పేవారున్నారు. వీరు సైతాను సమాజానికి చెందినవారు. నేను నిన్ను ప్రేమించానని వారు తెలుసుకునేటట్లు చేస్తాను. వారిని తెచ్చి నీ పాదాల ముందు పడేస్తాను అంటున్నాడు ప్రభువు. యూదులలో శేషిత ప్రజలు సమాజ మందిరాన్ని విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, పరిశుద్ధత నియమాలను పూర్తిగా త్రోసిపుచ్చారు. వీరిని గురించే పౌలు రోమాపత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు, ప్రభువు వైపునకు మరలిన వారే నిజమైన ఇశ్రాయేలీయులు. ఈ కపట ఇశ్రాయేలీయులు సైతాను సమాజకులు. రోమా ప్రభుత్వంలో ఇశ్రాయేలీయులు పలు స్థలాలలో చెదరిపోయి ఉన్నారు. వారందరూ సమాజాలుగా ఏర్పడ్డారు. ఆరో ప్రశంస, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సైతాను సమాజపు వారు తెలుసుకుంటారు. వారు నీ పాదాల ముందు పడతారు. తీర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు. రాబోయే శోధన కాలములో నిన్ను కాపాడుతాను. భూనివాసులందరికీ గొప్ప శోధన రాబోతోంది. ఏడో ప్రశంస, సహనశీలము గలిగి వాక్యమును గైకొన్నందుకు ప్రభువు ఫిలదెల్ఫియా సంఘమును ప్రశంసిస్తున్నాడు. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక.
ఈ రోజున దేవుని వాక్యం ఎక్కడ చూచినా కనపడుతోంది, వినపడుతోంది. ప్రభువు రాకడను గురించి అందరూ మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మీరు మాంద్యులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొని మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచండి. మహాశ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు, ఎత్తబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. అప్పుడు సంఘము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటుంది. ఇది మనకు గొప్ప ఆదరణ. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత మన శుభప్రద నిరీక్షణ. ఫిలదెల్ఫియా సంఘయుగం సంఘం ఎత్తబడే వరకు కొనసాగుతుందని మనం గ్రహించాలి. అయితే లవొదికయ సంఘం, నిజమైన సంఘం ఎత్తబడిన తరువాత ఇక్కడే ఉంటుంది. అది భ్రష్టమైన సంఘ వ్యవస్థ. అయితే అందులో నుండి కొందరు రక్షించబడి సంఘ వధువులో భాగమై ఎత్తబడతారు. అందుకే ప్రభువు లవొదికయకు పిలుపునిస్తున్నాడు, నేను త్వరలో వస్తాను, నీ కిరీటాన్ని అపహరించే దొంగలున్నారు, జాగ్రత్త అని ఫిలదెల్ఫియాకు ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. నీకు కలిగిందేదో దాన్ని జాగ్రత్తగా పట్టుకో. ఆయన అకస్మాత్తుగా వస్తాడు, అనుకొనని ఘడియలో వస్తాడు. సంఘం సిద్ధపడేది శ్రమల దినం కోసం కాదు, తాను ఎత్తబడే దినం కోసం. అదే సంఘమునకున్న శుభప్రద నిరీక్షణ. ఫిలదెల్ఫియా లాంటి స్థానిక సంఘాలే ఎత్తబడతాయి. ఎత్తబడిందే అసలైన నిజమైన సంఘం. జయించే విశ్వాసి, జయించే సంఘం ఒక స్తంభం, దేవుని ఆలయ స్తంభం. చరిత్రలో ఆయా సంఘాలు ఇక్కడ లేకపోవచ్చు. అసలైన సంఘం పరలోకంలో ఒక స్తంభమై చిరస్థాయిగా ఉంటుంది. దేవుని పేరు, నూతన యెరూషలేము పేరు, దేవుని పట్టణపు పేరు, ప్రభువు యొక్క క్రొత్త పేరు ఫిలదెల్ఫియా మీద రాయబడుతుంది. పరలోకపు పాస్పోర్టు, వీసా సంఘానికి ఇవ్వబడతాయి. యేసు కొత్త పేరు మన మీద రాయబడుతుంది. ఆ పేరేమిటో అప్పుడే మనకు తెలుస్తుంది. ఫిలదెల్ఫియా సంఘమా, నీకు అభినందనలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.